అందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ చాట్ల రామారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని, అంబాజీపేట వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ మాజీ డైరెక్టర్ని, డాక్టర్ బీర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నవ్య ఆంధ్రప్రదేశ్. ఈరోజు కూటమి ప్రభుత్వం కోసం మాట్లాడటానికి మేము ముందుకు వచ్చాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా వారు చేసిన అరాచకాలు, అక్రమ అరెస్టులు, మహిళలపై విపరీతమైన దోషణలు చేయటం చాలా సిగ్గుచేటు. ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా, మహిళా లోకం తలదించుకునే విధంగా నగరి ఎమ్మెల్యే, మాజీ శాసనసభ్యురాలు, మాజీ మంత్రివర్యులు శ్రీమతి ఆర్కే రోజా గారిని ఆ నియోజకవర్గ ప్రస్తుత కూటమి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ విపరీతమైన భావజాలంతో మరి ఆవిడ్ని దూషించడం జరిగింది. పబ్లిక్లో మాట్లాడుతూ ఒక విగ్రహావిష్కరణ అనుకుంటున్నది, విగ్రహావిష్కరణకి వెళ్ళి మరి భానుప్రకాష్ మాట్లాడుతూ అంటాడు కదా, రోజా గారు హీరోయిన్కి తక్కువ, వేంపకి ఎక్కువ అంటూ మాట్లాడాడు. మరి ఇదేనా మీ సంస్కృతి, మీ సంస్కారం? కూటమి ప్రభుత్వం వారు మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి మరి గెలుపొందేయటం కాదు, మీ ఎమ్మెల్యేలకి కనీసం క్రమశిక్షణ నేర్పమని ఈ రోజున కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. ఒక మహిళని ఇంత దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ మరి మీరు చేసినటువంటి వ్యాఖ్యలకి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మహిళా లోకం అంతా కూడా తలదించుకునే విధంగా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను. నేనేమంటానంటే, నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, అలాగే నారా లోకేష్ గారికి కానీ, మరి అలాగే మహిళలను ఏమైనా మాట్లాడితే నేను ప్రశ్నిస్తా అన్న పవన్ కళ్యాణ్ గారు మరి గాఢ నిద్రలో ఉన్నట్టున్నారు. ఒక్కసారి మెలకువకు వచ్చి మరి ఆర్కే రోజా గారిని మీ కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే గాలిమాటల భానుప్రకాష్ మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి సోషల్ మీడియాలో చూడవలసిందిగా కోరుచున్నాను. మరి మీరు మాట్లాడిన మాటలు ఖండిస్తారని, ఆ దుర్మార్గమైన మాటలని మరి మీరు ఖండించి మరి గాలి భానుప్రకాష్ని మీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని, సస్పెండ్ చేసి మహిళలకు ఇచ్చే గౌరవాన్ని కాపాడతారని సందర్భంగా తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన, మరి ఎమ్మెల్యేలపైన, ఎంపీలపైన మరి అక్రమ అరెస్టులు చేయడం, ఏదైనా ప్రశ్నిస్తే తీసుకెళ్ళి ఇంట్రాగేషన్ పేరుతో పోలీస్ స్టేషన్లో పెట్టడం, మరి అది బెయిలబుల్ కేసు అయినప్పటికీ తీసుకెళ్ళి ఏదో రకంగా ఇరికించి ఏదో సెక్షన్ పెట్టి తీసుకెళ్ళి జైల్లో పెట్టడం, ఇంతకు మించి మీరు చేసే పరిపాలన ఏమైనా కనపడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి మహిళలంటే మన ఈ తెలుగు రాష్ట్రంలో మరి మన తల్లిగా భావిస్తాం, భూదేవితో పోలుస్తాం. అట్లాంటి మాజీ మంత్రి అయినటువంటి ఆర్కే రోజా గారిని ఇంత దుర్మార్గంగా మాట్లాడటం కూటమి ప్రభుత్వానికే చెందిందని సందర్భంగా తెలియజేస్తూ మరి వెంటనే మరి ఏదైతే ఆర్కే రోజా గారిని మాజీ మంత్రివర్యుల మీద చేసినటువంటి వాక్యాలు వెనక్కి తీసుకోవాలి. మరి గాలి భానుప్రకాష్ క్షమాపణ చెప్పాలి, ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. లేని ఏడల మాజీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించినప్పుడు కూడా ఈ విషయం పైన అందరూ సంసిద్ధంగా ఉన్నారు, తిరుగుబాటు చేస్తారు. గాలి భానుప్రకాష్ ఇంటిని ముట్టడించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వ అరాచకాలు, అక్రమాలు ఇకపైన ఆపాలని, ప్రజా సంక్షేమ పాలన పైన దృష్టి పెట్టాలని, ఇప్పటికే ఏడాది కాలం పూర్తయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, కానీ ఎక్కడా కూడా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, సూపర్ 6 నెరవేర్చలేదు. మరి ఏదైనా మాట్లాడితే మా దగ్గర డబ్బులు లేవంటారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన ఇంత సీనియర్ నాయకుడు అయ్యుండి, ఇంత సీనియర్ ముఖ్యమంత్రి అయ్యుండి ఇలా మాట్లాడటం ఈయనకి ఒక్కడికే తగిందనేసి సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఆర్కే రోజా గారి పైన మాట్లాడిన వాటి మాటలు వెనక్కి తీసుకోవాలని గాలి భానుప్రకాష్కి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం.